జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఐఎమ్ సారీ అను. నీరజ్ని కాపాడుకోవాలనే ఆరాటంలో నీ గురించి కూడా ఆలోచించకుండా కడుపుతో ఉన్న నిన్ను బిడ్డని ఒంటరిగా వదిలేసి ఇలా వచ్చేశాను. నా గురించి ఆలోచించి నువ్వు ఎంత టెన్షన్ పడుతుంటావో నేను అర్థం చేసుకోగలను. నా కోసం ఎన్నో కష్టాల్ని భరించావు. ఇప్పుడు ఇది కూడా భరించక తప్పదు. ఎస్, ఐఎమ్ రియల్లీ సారీ అను. రియల్లీ సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఎవరు? ముందు మీరు మాట్లాడండి. హలో. హలో మిస్టర్ ఆర్యవర్ధన్. తమ్ముడి కోసం చాలా పెద్ద త్యాగమే చేశావే. గుడ్. ఎలా ఉంది జైలు జీవితం? ఆర్ యూ ఫీలింగ్ కంఫర్ట్ ఆర్ హూ ద హెల్ ఆర్ యు? వినాశనం జరిగే ముందు వివరాలు దేనికి చెప్పు. అసలు జరగబోయే వినాశనం ఏంటో తెలుసా? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్లో జరిగిన తప్పిదం వలన 1 కాదు 2 కాదు, ఏకంగా 14 కంపెనీలు పూర్తిగా నష్టపోబోతున్నాయి. టోటల్ కొలాప్స్. హే, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నాకు కావాల్సింది నేను అడిగి తీసుకోను, పోరాడి ఓడించి గెలుచుకుంటాను. బాయ్. హలో. హలో. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఫోన్. పద్నాలుగు కంపెనీల నష్టం అంటే దీనివల్ల ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్కి నమ్మకం పోతుంది. కంపెనీ షేర్స్ పడిపోతాయి. ఫైనల్గా కంపెనీ నో 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 అలా జరగకూడదు. కంపెనీని, దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వేల మంది ఉద్యోగుల్ని కాపాడుకోవాలి. ఎస్. ఎలా? వినాశనం జరిగే ముందు వివరాలు దేనికి చెప్పు. ఒకటి కాదు 2 కాదు, 14 కంపెనీలు పూర్తిగా నష్టపోబోతున్నాయి. మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నమాట, అంతేగా? ఐ నో ఎవ్రీథింగ్. నేను కోర్టుకు మాత్రమే హాజరవుతాను. పైగా ఈ టైంలో పోలీస్ స్టేషన్ నుండి షిఫ్టింగ్ ఉండదు. సరే సార్, మేము ఎస్ఐ గారితో ఒకసారి మాట్లాడి చెప్తాం సార్. సార్. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి. మా దాదాకి బెయిల్ వచ్చింది. లాయర్ గారిని కూడా తీసుకొచ్చాం. మా దాదాని రిలీజ్ చేయండి. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఐపీసీ సెక్షన్ 337 ప్రకారం ఆర్యవర్ధన్ గారికి బెయిల్ వచ్చింది. ఆయన గారిని బయటికి పంపించండి. మీరు అనవసరంగా వచ్చారు. ఇది నాన్ బెయిలబుల్ కేస్. డైరెక్ట్గా కోర్టులో హాజరు కావాల్సిందే. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం చేయమంటారు సార్? ఈ కేసు అలాంటిది. కోర్టులో నిర్దోషి అని తేలితే తప్ప బయటికి పంపించడం కుదరదు. నిజంగా తప్పు చేసుంటే శిక్ష పడక తప్పదు. ప్లీజ్ ఎస్ఐ గారు, అంత పని చేయకండి. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఫ్రాడ్ చేశారంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకోవడం కాదు, రూల్స్ని బట్టి మనం నడుచుకోవాలి. అది కాదు ఎస్ఐ గారు. ప్లీజ్ అమ్మా,
మీరు చెప్పినట్టు వింటే మా ఉద్యోగాలు పోతాయి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. ఇప్పుడే ఆయన వేరే స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాం. వాట్? దాదాని వేరే స్టేషన్కి షిఫ్ట్ చేయడం ఏంటి? అవును, ఇక్కడే ఉంచడం మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నారండి? ఆయన గారిని షిఫ్ట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అయినా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా షిఫ్ట్ చేస్తారు? అవన్నీ మాకు తెలుసండి. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. కావాలంటే ఈ లెటర్ చూడండి. చూడండి, మా టైం వేస్ట్ చేయకండి. సరే ఇన్స్పెక్టర్ గారు, ఆయన ఒకసారి కలవచ్చా? కుదరదు మేడం. ఎందుకు కుదరదండి? నాన్ బెయిలబుల్ అన్నారు, ఓకే. కనీసం చూడటానికి కూడా అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు? అవన్నీ రేపు కోర్టులో తెలుసుకోండి సార్. ఇప్పుడైతే కుదరదు. ఇందులో ఏదో కుట్ర ఉందనిపిస్తుంది. మా దాదాని ఏదో ఇంటర్నేషనల్ ఖైదీలా చూస్తున్నారు. ఆయన ఉన్నట్టుండి ఇలా సడన్ గా షిఫ్ట్ చేయడం ఏంటి? ఇది మా డ్యూటీ సార్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. మా దాదాకి ఏమన్నా జరగాలి, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. హలో, ఏంటి బెదిరిస్తున్నారా? అవును, బెదిరిస్తున్నా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నీరజ్, ఏంటి ఏం నీరజ్, మాట్లాడుతున్నారు? కూల్ కూల్. ఎస్ఐ గారు, ఆర్యవర్ధన్ గారిని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు? ఇంకో అరగంటలో షిఫ్ట్ చేయాలి మేడం. ఆయనకేం కాకుండా చూసుకోండి ప్లీజ్. ఏం జరగదమ్మా. ఆయన ఎలాంటి తప్పు చేయలేదంటే బయటకు వస్తారు. ఇక మీరు వెళ్ళొచ్చు. నీరజ్, కమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.